పండుగ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ వల్లమ్మ వైరల్ ఫీవర్తో ఉండడం వల్ల అతను రాలేకపోయాడు. ఆనంద్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి మిత్రుడు నాకు. అతను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. తర్వాత ఇంత మంచి సాంగ్స్ దాసరి వెంకటరమణ అన్న గారు అసలు ఇలాంటి ఇంత అద్భుతమైన పాటలు ఇస్తాడు అనుకోలేదు. అంటే అతనితో మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటుంది, అసలు ఆ కలం బట్టి రాస్తే ఒక్కొక్క పాట చాలా అద్భుతంగా రాశారు. అన్న థ్యాంక్స్. మా సినిమాకు మంచి చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరీ థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం వచ్చారు. ఇంకా నాకు ముఖ్యం, ఇండస్ట్రీలో ఏ ఆపద వచ్చినా వెళ్ళి చెప్పుకుంటాను ప్రసన్న అన్నకి. ఇవాళ చెన్నైలో ఉన్నాడంట, ఆ అన్నయ్య రాలేదు. అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఉండాలి ఆప్తులు అనేవాళ్ళు. నాకు నా ఆప్తులు అనే దాంట్లో నా మిత్రుడు రవీందర్ ఉంటాడు. ఏదొచ్చినా నాకు సినిమా ఇండస్ట్రీలో ఏదొచ్చినా చెప్పుకోవడానికి టి ప్రసన్న కుమార్ గారు ఉంటారు. ఆయన లేరు ఇక్కడ, కానీ ఏదొచ్చినా చెప్పుకుంటాను, ఏది మంచి చెడు అని. నాకు అంత మంచి అన్నయ్య. అంటే కొంతమంది ఉండాలి మనకు అనే దాంట్లో చెప్తున్నాను. ఇంకా ఈ సినిమా గురించి ఒక్కసారి చంద్రబాబు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సంగకుమార్ దాదాపు వాళ్ళ బాబు డిఓపి, వాళ్ళ బాబు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు సంగకుమార్ తెలుసు. సంగకుమార్ ఎప్పుడు కూడా మంచి హృదయం ఉన్న మంచి హార్ట్ ఉన్న మనిషి, 10 మందికి మంచి చేస్తారు. నేను ఈ సినిమా ప్రోగ్రాంకి రావడానికి కారణం కేవలం సంగకుమార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని ఆదరించాలి, ప్రేక్షకులు ఆదరిస్తారు. మా టెక్నీషియన్స్ అందరూ కూడా చిన్న సినిమాలకు అండగా నిలబడి చిన్న నిర్మాతలకి ముఖ్యంగా సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి. మీ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం ఈ స్టేజ్ మీద నేను ఒక భాగం అవటం అనేది. నాకు నిజంగా నువ్వు డైరెక్టర్ అని తెలియదు అయ్యా. ఆయన సినిమా కొడుకు అని చెప్పి ఆయన పిలిచాడు, వచ్చాను కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు డైరెక్టర్ అని తెలిసింది. బట్ ఎనీవేస్, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు పిల్లలు, ఒకరు ప్రొడ్యూసర్ ఒకరు హీరో. డైరెక్టర్ గారు కొడుకేమో ఆరంగేట డిఓపి. మొత్తం వారసత్వం అంతా కూడా ఇన్వెంటీస్లో దించారు వీళ్ళు. సో అంటే వాళ్ళు కూడా ఎన్నేళ్ళు నుంచి ఉన్నారు. సో డెఫినెట్గా పిల్లలు కూడా ఆ బాట పడతారు. ఇప్పుడు సలాడ్ గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు. ఆడిన సినిమా అనేది ఎప్పుడు పెద్ద సినిమా అవుతుందని నా ఫీలింగు. పోయిన వారం పెద్ద సినిమాలు అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు ఒక 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ఏంటో ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి. కంటెంట్ బాగుంటే ఏ సినిమా ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజున ఉన్న సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. సో అట్లాగే మీ ఇద్దరికి కూడా, మీ ముగ్గురికి, మీ వారసుల ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే సంగకుమార్ హీరో చేసి డైరెక్టర్ అయ్యానన్నాడు. ఇంకొన్ని ఆపలేబాకు, మరి అలా అల్లరిలాగా తయారవ్వబాకు. అల్లరి ఏమో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు. ఆయన 70 ఏళ్ళు వచ్చినాక. సో ఎనీవేస్, లైటర్ వెయిన్. సో విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బాగా మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ సెలవు. థ్యాంక్స్. Hello, good evening, Namaste Hyderabad, and first of all thank you so much for giving me this opportunity. बहुत ही बड़ा अपॉर्चुनिटी मिला है, मेरा पहला मूवी है, एंड थैंक्स टू संगा जी एंड अभी बहुत सपोर्ट किए मुझे, और मूवी मुझे बहुत ही अच्छा लगा. और आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. सो थैंक यू संगा जी फॉर गिविंग मी दिस प्लेटफॉर्म. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ అండ్ నా స్నేహితులకి, నా కోసం ఇక్కడికి ఈ ఆడియో రిలీజ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదా, సాంగ్స్ చూసారు, సో బాగున్నాయి.
సో దీంట్లో నేను ఎలా యాక్టింగ్ చేశాను, నా యాక్టింగ్ ఎలా ఉంది, కునాల్ గారి యాక్టింగ్, సో దేవిక యాక్టింగ్ ఎలా ఉంది అన్నది మీరందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన సంగా కుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డా అనమాట. నేను ఉన్నాను ఆశా, నీకేం పర్వాలేదు, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటానులే అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉంటారు కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరి మీద కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. సో సినిమా చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ సార్. లైక్ టు ద వన్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆల్ ఆర్ హియర్, మీ లవ్ని చూపించి ఇంత పేషెన్స్తో వెయిట్ చేసి మా ట్రైలర్ని ప్లస్ టీజర్స్ సాంగ్స్ని చూడడానికి ఆడియో లాంచ్కి వచ్చినందుకు మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి ముందు మేము ఎంత కష్టపడ్డాం అనేది షూట్ అయ్యేటప్పుడు మాకు తెలుసు. అండ్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి దీనికి అభి డిఓపి, దీనికి డిఓపి అనమాట. సో అతను ఒక్కొక్క షూట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక యాంగిల్ సరిగా రాకపోయినా, లైట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మా డైరెక్టర్ సంగకుమార్ సార్, ఇది నేను మీతో వర్క్ చేయడం థర్డ్ మూవీ. ఫస్ట్ మూవీ విజయ్ సింహ 2023లో అయింది. అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్, మీ సపోర్ట్తో. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ట్రైలర్ ఎట్లా అనిపించింది ఒక్కసారి వేసుకోండి అందరు. ట్రైలర్ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. మీ అన్నయ్యల గురించి ఒక్కసారి చెప్పండి. వచ్చిన వాళ్ళ ఆత్మీయులందరికీ మొదలు అభినందనములు. ఆ తర్వాత మీరందరే కాదు గర్వపడేది, ఆనందపడేది మా యొక్క ప్రొడ్యూసర్ అండ్ హీరో చూసి నేను ఎంత గర్వపడుతున్నానో ఆ అదృష్టపు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇంకొకటి, మీకు చిన్నప్పుడు వీళ్ళిద్దరిని నేను ఏర్పాటు చేయగలిగిపోయేది. ఉదాహరణగా ఏదైనా టిఫిన్ తెచ్చిన అనుకోండి, కునాల్ హీరో ఇంటింటాడే అంత వర్తమాన వీరుడైనట్టు దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసి హీరోగా సక్సెస్ఫుల్ కావాలని కోరుచున్నాను. ధన్యవాదములు. మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా మొదటి సినిమాతో ఒక పాట రాయించారు అన్నయ్య, ఒక పాట రాయాలి మీరు అని ఓ తండ్రి తీర్పు సమయంలో నాకు సిచ్యుయేషన్ ఫోన్లో చెప్పాడు. నేను హడావుడిగా ఆఫీసు బయలుదేరుతాను. ఆఫీస్కి వెళ్ళే లోపల రఫ్గా 12 చరణాలు రాసి వాయిస్ మెసేజ్ పెట్టాను. అన్నయ్య ఇట్లా కాదు, 12 చరణాలు ఉంటే అన్ని తీయడానికి మాకు వీలు కాదు, 3 చరణాలు ఉండాలంటే మళ్ళీ మార్చాం. ఆ పాట చాలా హిట్ అయింది ఓ తండ్రి తీర్పులో. అందాలకి మా ఇల్లు అనే పాట. ఆ తర్వాత అన్నయ్య మా నెక్స్ట్ సినిమాకు పాటలు మీరే రాయాలి, అన్ని పాటలు మీరే రాస్తున్నారు అని అన్నారు. ఈ పాటల విషయంలో నేను కాంచనపల్లి రాజేందర్ రాజుకు, సంగకుమార్కు, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్కు, కెమెరామెన్ ఈ అబ్బాయికి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పాను ఆయనకి. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ సంగకుమార్, నేను ఎక్కడో వికారాబాద్లో ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా, నాకు కథ మొత్తం చెప్పేసి సన్నివేశాలు వివరంగా చెప్తే ఆ సన్నివేశానికి అనుకూలంగా పాట రాసేసాను. నాకు పాటలు రాయడంలో నాకు ఎక్కువగా నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురువులు లాంటి వాళ్ళు. బహుశా ఈ పాటల్లో కొద్దిగా సో
అందరికీ కూడా నమస్కారాలు పేరు పేరున. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మాకు మూల కారకుడు ముఖ్యుడు రాజేందర్ రాజన్న. ఎప్పుడు కలిసిన అన్న మన ఇద్దరం ఒకేలాగా ఉంటాం, కవలల్లాగా అంటారు. ఆయన కవలలు ఉన్నారు కదా. అలా రాజేందర్ రాజన్న ఈ సినిమా అన్నీ స్టార్ట్ అయ్యి అద్భుతంగా ఈ సినిమా తీయడానికి బాగా సహకరించిన మా రాజేందర్ రాజు, ఈ సినిమాకు రాజు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నా మనసులో మాటలన్నీ ఆత్మీయులందరూ మాట్లాడేశారు. నేను చెప్పాల్సింది ఒకటే, నాకెప్పుడు తోడుగా నీడగా, అంటే ఓన్లీ ప్రాజెక్టులో సన్నిహితంగా ఉండి ప్రాజెక్ట్ అయిపోయాక దూరం అయిపోయే వ్యక్తుల పట్ల నాకు ఎప్పుడు అంత ప్రేమగా ఉండదు. చాలా ప్రేమ కోరుకుంటాను నేను. జీవితంలో ప్రేమ ఉండాలి, మనం చేసే పనుల్లో ప్రేమ ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో ప్రేమగా ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది నాకు. మళ్ళీ మళ్ళీ పుట్టలేము ఒక్కటి జన్మ, మళ్ళీ మళ్ళీ పుట్టలేము ఒక్కటై జన్మ, కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం. మనం ఉన్నంతకాలం ఈ జీవితం అనేది ఒక ఎగ్జిబిషన్. 3 గంటలు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చినట్టు, 2 గంటలు సినిమా చూసి వచ్చినట్టు, ఒక పార్క్ వెళ్ళి 10 నిమిషాలు. థ్యాంక్ యూ. వీవా వరంగల్ మంచి మిత్రుడు, వీవా రెడ్డి డిజైనర్, అంటే పెద్ద సినిమాలు పోకిరి అన్నిటికీ టైటిల్ రాసింది అన్నే. చాలా పెద్ద సినిమాలకు చేశాడు. ఇప్పటికీ ప్రతి సినిమాకి నాకు టైటిల్ రాసేది అన్నే. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక్కసారి హీరోని పరిచయం చేసావు కదా, ఈ సినిమా కారకుండా నువ్వే ఒకసారి మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాకు మా కునాలను ఆశీర్వదించడానికి వచ్చిన చెదలవాడ శ్రీనివాసరావు గారు, దాము సార్కి ధన్యవాదాలు. రాజేంద్రన్న నాకు 2000 సంవత్సరంలో అన్వర్ అన్న ద్వారా పరిచయము. అంటే 25 సంవత్సరాలు అవుతుంది. అంటే పిల్లలు అప్పుడే నాకు తెలిసి పుట్టిరానా? పుట్టలేదు. అప్పుడు అన్న పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నమస్కారం. కాంచన్నపల్లి రాజేంద్ర రాజు అంటే ఒక ఆత్మీయతా సరోవరం, స్నేహ జలధి. దానికి సభావేదికే సాక్షాత్కారం. ఈ కార్యక్రమానికి చిత్రరంగ ప్రముఖులు వచ్చారు, టీవీ రంగ ప్రముఖులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు వచ్చారు. గతంలో వారిని ఆశీర్వదించి రచయితగా ప్రోత్సహించినటువంటి రిటైర్డ్ ఎస్పీ రాజా గారు కూడా ఇవాళ ఈ సభా కార్యక్రమానికి వచ్చారంటే అది రాజేంద్ర రాజు మంచు లాంటి మంచితనానికి ఒక నిదర్శనం. ఇక చిత్రం గురించి మాట్లాడాలంటే, రోహిణి చాలా కాలం తర్వాత లేడీ ఓరియంటెడ్ టైటిల్ చాలా అందంగా ఉంది. రోహిణి అంటే ఒక నక్షత్రం, రోహిణి కార్తె అంటే హాట్నెస్. ఆ సినిమాలో 2 ఉన్నాయి. అందరూ కూడా నక్షత్రాలు అంటే స్టార్స్ కాబోయే లక్షణాలు కనిపించినాయి. రోహిణి కార్తెలోని హాట్నెస్ మరి పాటల్లోనూ సన్నివేశాల్లో కనిపించింది. తర్వాత ప్రత్యేకించి పాటల గురించి, సాహిత్యం గురించి చెప్పాలంటే, దాసరి వెంకటరమణ గారు చేయి తిరిగిన రచయిత, అక్షరంపై అధికారం ఉన్న రచయిత, భాషా శుద్ధి, భావ పరిజ్ఞానము, అక్షర సౌందర్యం పుష్కలంగా ఉన్నటువంటి రచయిత, మంచి కథకులు. వారి కలం ఈ సాహిత్యానికి పరిపూర్ణంగా న్యాయం చేసింది. ఒక పాటలో శృంగారం, ఒక పాటలో ప్రణయం, ఒక పాటలో విషాదం, ఒక పాటలో చిలిపిదనం తొణకిసలాడింది. అది అడుగడుగున పాటలు. అలాగే దొరకున దూర వయసు దొరగారు ఆ పాట వింటూ ఉంటే ఇది నిన్నటి మాధుర్యానికి ప్రతీక. దొరగారు, దూర వయసు ఇవి ఈనాటి పాటల్లో దొరకవు, నిన్నటి పాటలు దొరుకుతాయి. ఆ మాధుర్యాన్ని మరోసారి తీసుకొచ్చారు.
అదేవిధంగా ఏమిటి 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 ఈ చీకటి, జీవితంలో అపశృతి, చక్కటి పద ప్రయోగాన్ని పరిచేశారు. సినిమాలో ఎలాంటి అపశృతి లేకుండా మరి రాజేంద్ర రాజు గారి, ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను సైతం నియంత్రించేటువంటి పాత్రను వారు పోషించారు కాబట్టి మరి దరిదాపుల్లోకి ఏ బ్రహ్మరాక్షసులు వచ్చే ప్రయత్నం చేయరు. అందువలన నిర్విఘ్నంగా జరిగింది. మరి అబ్బాయి వారి పుత్ర రత్నాల గురించి చెప్పాలంటే, హీరో కునాల్ మామూలుగా పాటలు ఫైట్లు అద్భుతంగా చేశాడు. పర్సనాలిటీ నిండుగా ఉంది అనేది. అసలే అమావాస్య ఆదివారం, ఆత్మలు ప్రేతాత్మలు చెలరగిపోయే టైము, చంద్రగ్రహణం. నేను శివభక్తుడిని, అన్నయ్య కూడా శివభక్తుడు. చాలా అద్భుతంగా ఉంది. నాకు రాజేంద్ర అన్న గురించి అసలు తెలియదు. మనం చూస్తాం అవన్నీ. ఇక్కడ 3 స్టార్ల మనిషి, అది ఎవరికి తెలియకుండా ఉంటుంది. నాకు జీవితంలో నేను శివభక్తునైనా గుడికి వెళ్ళిపోతా ఉంటుంటే, ఎరా గుడికి రావా నువ్వు అని అంటారు. నా తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెప్తా. దానికి నిదర్శనం బాపు వీళ్ళ ఫ్యామిలీ. అంటే తల్లిదండ్రుల్లోనే దైవం ఉంది అని మనస్తత్వం కలిగిన రాజేందర్ రాజ్ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడున్న ఆత్మీయులందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే ఇంకా అంత ఇదిగా ఉంది. నాకు చాలా ఎమోషనల్. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు తల్లిదండ్రుల పట్ల, ఫ్రెండ్స్ పట్ల మీరు చూపించే ఆప్యాయత. ఇక సినిమాకి వస్తే 4 సాంగులు. ఫస్ట్ సాంగ్ దగ్గరే అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బాబు కునాలేనా అంటే జస్ట్ మేము అన్నయ్య మేము అందరం కూడా యాక్టర్స్ అవుతామని ఉంటాం, ఇంకా చేస్తానే ఉంటాం. బట్ ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్క మూడ్ చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఫైట్స్ ఇవన్నీ ఎదుగుతాయి. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్తే ఇక ఆయన ఇప్పుడు నాకు మెగాస్టార్. ఈ సారథిగా అంటే ఈ వేదిక అలా ఉంది. ఎనిగో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి రాజేందర్ అన్న రాజు గారికి మంచి పేరు, డైరెక్టర్ గారికి, మా కునాల్కి, వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని, చిన్న సినిమాలు ఆడితే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీసే రోజులు వస్తాయని రావాలని కోరుకుంటూ, అద్భుతమైన విజయం సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమః శివాయ. జై లక్ష్మీ నరసింహస్వామి, జై హనుమాన్. వచ్చిన మా ఎస్పీ రాజా సార్ ఫారెన్ నుంచి వచ్చారు నన్ను ఆశీర్వదించడానికి. వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సాధనాలన్నా ఒకసారి వేదిక మీదకి రండి. వారి ప్రేమ నిజంగా వెలకట్టలేనిది. వారి ఆశీర్వాదం నేను ఎప్పటికీ కోరుకుంటాను. నేను ఎప్పుడైనా ఏదైనా మూడ్లో ఉండి బిజీగా ఉన్నా కూడా సారే నాకు ఫోన్ చేసి, సారే నాకు మెసేజ్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాంటి ఆఫీసర్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఆఫీసర్ దగ్గర నేను పనిచేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజే సార్. అందరికీ నమస్కారం. మా పోలీసు వాళ్ళకి ఏంటంటే ఆఫీసర్ల ముందు మాట్లాడుతూ బెదిరిస్తూ మాట్లాడదాం, మీడియాలతో మాట్లాడాలంటే కొద్దిగా కష్టం. సో ముఖ్యంగా మా రాజు గురించి చెప్పాలంటే, నా ఫోన్లో వచ్చేసి కవిరాజు అని రాసుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే వరంగల్లో మాకు పరిచయం, నా దగ్గర పనిచేశాడు. కానీ అప్పటి నుండి ఆయన కవిత్వాన్ని మెచ్చుకుంటూనే పోయాను. ఎన్నో ఎగుడు దిగుడులు వస్తుంటాయి, కానీ అన్నిట్లో నేను ఎప్పుడు ఒకే మాట చెప్పాను, గో హెడ్ రాజు అండ్ హిస్ సన్స్ అండ్ సంగారెడ్డి గారు అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆఫ్ ది మూవీ విల్ ఆల్వేస్ ప్రే ఫర్ ది గుడ్ సక్సెస్ ఆఫ్ ది మూవీ రోహిణి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా సింహశ్రీ రెడ్డి. నెక్స్ట్ ఒకసారి వేదిక మీదకి మా సపోర్టర్ యువరాజు గారు, రవీందర్ రాజు, నగదర్ రాజు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చలపతి తమ్ముడు చలపతి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.